విక్రమ్ సింగ్ రాథోడ్ 4 సంవత్సరాల సర్వీస్, 4 ప్రమోషన్లు, 10 ట్రాన్స్ఫర్లు, ఎక్కడ కాంప్రమైజ్ కాలేదన్నమాట. విక్రమ్ సింగ్ రాథోడ్ ఐపీఎస్. రాథోడ్, విక్రమ్ రాథోడ్. ట్రాన్స్ఫర్ ఆర్డర్ టైప్ అయ్యేలో పాప కొడుకులు ఇద్దరు లేచిపోతారు. పోలీసు వాడికి ట్రాన్స్ఫర్ అయితే పోలీస్ స్టేషన్కి వెళ్తాడు. మాస్ మహారాజా రవితేజ గారు నటించిన ఇరుముడి సినిమా నిన్న రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకుని సెన్సేషనల్ ఓపెనింగ్స్తో ఓచకోత అంటే ఏంటో చూపిస్తుంది. వరుసగా 6 సినిమాలు ఫ్లాప్ అయ్యి ఆల్మోస్ట్ రవితేజ గారి మార్కెట్ పడిపోయింది. దానికి నిదర్శనం ఇరుముడి మూవీకి జరిగిన బిజినెస్. ఇరుముడి మూవీకి అన్ని ఏరియాస్లో కలిపి 20 కోట్ల వరకు ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. 21 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్తో బరిలోకి దిగిన ఇరుముడి డే 1 సెన్సేషనల్ ట్రెండ్ చూపిస్తూ బుక్ మై షోలో 32K పెర్ హవర్ ట్రెండింగ్ బుకింగ్స్తో రవితేజ గారి మూవీకి హిట్ టాక్ పడితే ఆడియన్స్ ఏ రేంజ్లో రిసీవ్ చేసుకుంటారో మరోసారి ప్రూవ్ చేసింది. ఏబిసిడి అని ఏ సెంటర్ కూడా తేడా లేకుండా అన్ని చోట్ల ఎక్స్ట్రా షోస్ యాడ్ చేసుకుంటూ ఈవెన్ ఎక్స్ట్రా చైర్స్ కూడా వేశారంటే అర్థం చేసుకోవచ్చు ఆడియన్స్ ఏ రేంజ్లో థియేటర్కి వెళ్తున్నారు అని. కొన్ని ఏరియాస్లో స్టార్ హీరోస్ మూవీకి కూడా ఫుల్ అవ్వని థియేటర్స్ నిన్న ఇరుముడి వల్ల హౌస్ఫుల్స్ పడ్డాయి. డే 1 కలెక్షన్స్ గురించి ఏరియా వైజ్ మాట్లాడుకుంటే నైజాంలో జరిగిన 5.50 కోట్ల బిజినెస్కి గాను డే 1 5 కోట్ల షేర్ పెట్టింది. అంటే ఆల్మోస్ట్ 90% రికవరీ. ఇది మామూలు ర్యాంపేజ్ కాదు. నైజాం రైట్స్ రవితేజ గారు తన రెమ్యూనరేషన్ బదులు తీసుకున్నారు అని టాక్. జాక్ పట్ కొట్టారు. లాంగ్ రన్లో 20 కోట్ల షేర్ వరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. నెక్స్ట్ సీడెడ్ ఏరియా చూసుకుంటే ఇక్కడ జరిగిన 2.25 కోట్ల బిజినెస్కి గాను 1.58 కోట్ల షేర్ రాబట్టి ఆల్మోస్ట్ 70% రికవర్ చేసింది. ఫుల్ రన్లో 10 కోట్ల ప్లస్ షేర్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇక ఆంధ్ర రీజియన్కి గాను 8.20 కోట్ల బిజినెస్ జరిగింది. ఏరియాల వైజ్ చూసుకుంటే ఉత్తరాంధ్ర ₹1 కోటి షేరు, ఈస్ట్ గోదావరి 85 లక్షలు, వెస్ట్ గోదావరి 62 లక్షలు, గుంటూరు 86 లక్షలు, కృష్ణా 65 లక్షలు, నెల్లూరు 46 లక్షలు. మొత్తం ఆంధ్ర రీజియన్కి జరిగిన బిజినెస్కి గాను 53% రికవరీ చేసి సెన్సేషనల్గా స్టార్ట్ చేసింది. కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియా జరిగిన 2 కోట్ల బిజినెస్కి ₹1 కోటి 4 లక్షల షేర్ వసూలు చేసి ఆల్మోస్ట్ 50% పైన రికవర్ చేసింది. ఓవర్సీస్లో జరిగిన 2 కోట్ల బిజినెస్కి గాను 2.54 కోట్ల షేర్ కలెక్ట్ చేసి ఆల్మోస్ట్ 54 లక్షల ప్రాఫిట్తో ఫస్ట్ డే బ్రేక్ ఈవెన్ అయిపోయింది. ఓవరాల్గా 20 కోట్ల బిజినెస్కి 14.5 కోట్ల షేరు, 25.4 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసి ఆల్మోస్ట్ 69% రికవర్ చేసి రవితేజ గారికి ఉన్న ఫ్యాన్ బేస్ ఇంకా ఆయన కోసం వెయిట్ చేస్తున్నారని ప్రూవ్ చేసింది. డే 2 కూడా సెన్సేషనల్ బుకింగ్స్తో ర్యాంపేజ్ కంటిన్యూ అవుతుంది. డే 2 డే 1 కన్నా పెద్ద నెంబర్సే పెట్టే ఛాన్స్ ఉంది. డే 2 కలెక్షన్స్ వచ్చిన తర్వాత పోస్ట్ అప్డేట్ చేస్తాం. ఇలాంటి బాక్స్ ఆఫీస్ అప్డేట్స్ కోసం, మూవీ రివ్యూస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.